కేంద్రంలో నూతన మన లైబ్రరీ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ప్రారంభించారు. సమాజంలో మార్పు కోసం దౌలతాబాద్లో మన లైబ్రరీ గ్రంథాలయంను ఏర్పాటు చేశామని, వచ్చే జనరేషన్కు దారి చూపుతుందని తెలిపారు. దేశాన్ని మార్చాలంటే యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. We have two objectives in front of us. ఒకటి భారతదేశంలో క్రమక్రమంగా సైన్స్ కి ప్రాధాన్యత తగ్గుతుంది. We have to give more priority to science. సైన్స్ కి ప్రాధాన్యత ఇస్తే మనుషులు హేతుబద్ధంగా తయారవుతారు, మూఢనమ్మకాలకు దూరం. సైన్స్ ఈ దేశాన్ని మొత్తం ప్రపంచంలోనే ఒక సివిల్ సొసైటీలో గొప్ప దేశంగా తీర్చిదిద్దుతుంది. భారతదేశం సూపర్ పవర్గా ఉండాలనుకున్నప్పుడు సైన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అద్భుతమైన సైంటిస్ట్ అని ప్రపంచానికి భారతదేశం వచ్చింది. సింధు నాగరికత నుంచి మొదలుకుంటే, జీరో కనిపెట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే అబ్దుల్ కలాం వరకు ఒక అద్భుతమైన చైతన్యాన్ని ఈ దేశానికి సైన్స్, దేశానికి సైన్స్, ప్రపంచానికి కాన్ఫిడెన్స్ చేస్తుంది. రేపు మన పిల్లలందరినీ కూడా మంచి సైన్స్, మంచి మ్యాథమెటిక్స్, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి సోషల్ సైన్సెస్ బాగా నేర్పి ప్రపంచంలో ఉన్నతమైన పౌరులుగా మనం తీర్చిదిద్దాలి. సో ఐ హోప్ దిస్ లైబ్రరీ ఈస్ గోయింగ్ టు గివ్ ప్రయారిటీ టు సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అట్లాగే మనకు ఈరోజు రాజ్యాంగం చాలా కీలకం. సో మనము ఒక కాన్సెప్ట్ తోటి ముందుగా వచ్చాము. లైబ్రరీకి మెల్లమెల్లగా యూత్ కానీ ఎల్డర్ని కానీ బుక్ చదవడంలో తగ్గిపోతున్నారు. దాని బదులు ఫోన్స్ వచ్చినాయి, ప్రతి చేతిలో ఫోన్స్ వచ్చినాయి, ల్యాప్టాప్స్ వచ్చినాయి, సైన్స్ మ్యూజియం లాగా వచ్చింది. కాబట్టి ఇది మన లైబ్రరీ పేరు తెచ్చేసి చిన్నవారి నుంచి తీసుకొని పెద్దవారికి వరకు ఈ లైబ్రరీ ఉపయోగపడిన కాన్సెప్ట్ తోటి ముందుగా వచ్చింది. కాబట్టి పేరు కూడా మన లైబ్రరీ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా అభివృద్ధికి భారతీయ వాళ్ళు చాలా ఆలోచన చేసి పెట్టారు. సో దాంట్లో చిన్న పిల్లలు నేను వీడియో చూసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. కూడా ఇంకా ప్రొజెక్టర్ పెట్టారు, మూవీగా చేయడం, యూత్ ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి చదవడం, ప్రిపేర్ అవ్వడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పెద్దలు ఉంటే వాళ్ళ పుస్తకం కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. నేను నా పర్సనల్ స్టోరీ చెప్పాలి అయితే, నేను కూడా ఒకప్పుడు చదివేది ఒక లైబ్రరీలోనే. నా తాతయ్య గారికి లైబ్రరీ అంటే చాలా ఇష్టం. నా కాలేజీలో ఒక చిన్న పార్క్ ప్లేస్ ఉంటే ఒక చిన్న రూమ్ లాగా కట్టేసి అక్కడ లైబ్రరీ అరేంజ్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఒక లైబ్రరీ మా పుస్తకం తీసుకొని పోయి ఇక్కడ చదవడం, అక్కడ ఉన్న పుస్తకాలు చదవడం. సో లైబ్రరీ అంటే ఒక సమాజంలో ఒక అసలు చేంజ్ రావాలి. ఓ భూమి